హాయ్! హలో! వెల్కమ్ టు టైమ్ 24/7. మరి ఈరోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. ఇండస్ట్రీలో చిరు స్థాయి వేరు, స్థానం వేరు. చిరంజీవి సినిమా రంగంలో ఒక లెజెండ్. ఆయన తుఫాన్‌లా రాలేదు. చిరు జల్లులా వచ్చి తుఫాన్‌లా మారాడు. ఆయన స్వయం కృషితో ఎదిగిన నటుడు. తన యాక్షన్, డాన్స్‌లతో ఎందరిలోనూ స్ఫూర్తిని నింపిన ఆచార్యుడు. ఇండస్ట్రీలో ఎదురైన ప్రతి ఛాలెంజ్‌లను మగధీరుడిలాగా ఎదుర్కొంటూ విజేతగా నిలిచిన మగమహారాజు. అభిమానుల గుండెల్లో ఆయనొక ఖైదీ. బాక్స్ ఆఫీసుల వసూల్లో వేటలో ఛాలెంజ్. విసిరితే రోషగాడిలా జాతర చూపించాడు. సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వస్తున్నారు. వస్తూనే ఉంటారు కూడా. అలాంటి వాళ్లకు ఒక్కరే స్ఫూర్తిగా ఆయన మెగాస్టార్. తాజాగా ఆయనకు పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ప్రత్యేక కథనం. చిరంజీవి సినిమాలు ఫెయిల్ అయి ఉండవచ్చు, కానీ ఇండస్ట్రీలో చిరంజీవి ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఇప్పటి తరం ట్విట్టర్ లో ఫ్యాన్ వార్ చేసుకునే వారికి తెలియకపోవచ్చు, అప్పట్లో కవర్ పేజీలో వచ్చే చిరంజీవి ఫోటో కోసం అభిమానుల మధ్య జరిగే వార్ గురించి. ఇప్పుడు మా హీరో గొప్ప అని చెప్పుకుని తిరిగే వారికి తెలియకపోవచ్చు, వాళ్ళ హీరోలకు కూడా ఫేవరెట్ హీరో చిరంజీవే అని. మా హీరో రికార్డులు ఇవి అని గొప్పలు చెప్పుకునే వారికి తెలియకపోవచ్చు, ఆ రికార్డులు క్రియేట్ చేసింది చిరంజీవి అని. ఒక రిక్షా కార్మికుడి నుంచి కలెక్టర్ వరకు అప్పుడే సినిమాలు చూడడం మొదలుపెట్టిన 10 ఏళ్ల బుడ్డోడి నుంచి 70 ఏళ్ల ముసలోళ్ళు దాకా అందరూ ఆయన ఫ్యాన్సే. నటనలో తనకంటూ ప్రత్యేక శైలి, హాస్యంలో తనకంటూ ఒక ముద్ర, కోట్లాది మందికి తనొక ఆరాధ్య నటుడు అయ్యాడు. ఫిబ్రవరి 11, 1978లో పునాదిరాళ్ళు చిత్రంలో సినీ ప్రస్థానం మొదలుపెట్టిన మెగాస్టార్ పునాదిరాళ్ళు మొదటి చిత్రం అయినప్పటికీ మొదటగా విడుదలైంది మాత్రం ప్రాణ ఖరీదు. తొలి సినిమానే ఫ్లాప్ అయింది. ఈ చిత్రంలో మేకప్ లేకుండా నటించిన చిరంజీవి మాత్రం అందరినీ మెప్పించాడు. తర్వాత బాపు దర్శకత్వంలో మన ఊరి పాండవులు సినిమాలో చిరంజీవి ఒక చిన్న పాత్ర దొరికింది. ఆ సినిమా మంచి విజయం సాధించటంతో పాటు చిరుకు మంచి గుర్తింపు వచ్చింది. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ సినిమా ఇదే. మన ఊరి పాండవులు, మోసగాడు, రాణి కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలతో పాటు విలన్ గా నటించిన చిరంజీవికి ఒక నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. కానీ 1980వ దశకం నుంచి ఆయనకు గోల్డెన్ డేస్ ప్రారంభమయ్యాయి. 1980లో వచ్చిన మొగాడు కావాలి సినిమా చిరంజీవికి మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ మూవీగా రికార్డుకెక్కింది. ఇక ఈ సినిమాను తుమ్మిరెడ్డి భారద్వాజ నిర్మించాడు. ఆ సమయం నుంచి వారిద్దరు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. చిరంజీవి ఎన్టీఆర్ కు ప్రత్యేకం. ఆ తర్వాత వచ్చిన తిరుగులేని మనిషి చిత్రం తన కెరీర్ లో చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. అందులో చిరంజీవి ఎన్టీఆర్ కలిసి నటించిన ఏకైక సినిమా ఇది. ఎన్టీఆర్ ప్రధాన పాత్ర చేస్తే చిరంజీవి ఆయన బావమరిది పాత్రలో మెప్పించారు. ఆ తర్వాత ఊరికిచ్చిన మాటతో చిరంజీవి మాస్ ఇమేజ్ బీజం పడిన ఆ తర్వాత చట్టానికి కళ్ళు లేవు చిత్రంలో పూర్తి మాస్ హీరోగా గుర్తింపు దక్కించుకున్నారు. ఈ సినిమాను తమిళ హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్టర్ చేశారు. 1982లో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా వచ్చింది. ఇది కూడా సిల్వర్ జూబ్లీ లిస్టులో చేరింది. ఈ సినిమా తర్వాత దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో కట్నం అనే ఇష్యూ మీద శుభలేఖ అనే సినిమాను తీశారు. ఇక ఈ రెండు సినిమాలతో చిరంజీవిని ఫ్యామిలీ ఆడియన్స్ ను ఓన్ చేసుకున్నారు. శుభలేఖ సినిమాతో మొదటి ఫిలిం ఫేర్ అవార్డును చిరు అందుకున్నారు. ఇలా చిరంజీవి నుంచి వచ్చిన చాలా సినిమాలు బ్లాక్ బాస్టర్ గా నిలుస్తున్నాయి. అదే సమయంలో అసలు సెన్సేషన్ 1983లో మొదలైంది. ఇండస్ట్రీలో సరికొత్త అర్థాన్ని క్రియేట్ చేసిన చిరు సినిమా కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో ఖైదీ సినిమా 1983లో విడుదలైంది. అప్పట్లో కమర్షియల్ సినిమాలకు సరికొత్త అర్థాన్ని క్రియేట్ చేసి సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులకు బ్రహ్మరథం పట్టారు. విజయవాడ శైలజ థియేటర్లలో 80 రోజుల పాటు హౌస్ఫుల్ కలెక్షన్స్ తో కొనసాగింది ఈ సినిమా. హైదరాబాద్ శాంతి థియేటర్లలో 365 రోజులు ఏకదాటిగా కొనసాగింది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి, మాధవిలపై సూపర్ స్టార్ కృష్ణ క్లాప్ కొట్టారు. ఒక యాక్టర్ స్టార్ కు మధ్య ఉన్న గీతను చెరిపేసి చిరంజీవిని ఓవర్ నైట్ సూపర్ స్టార్ ను చేసింది ఈ సినిమా. ఇందులోని చిరు లుక్ ను రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతలో కూడా ఆ షాడో ఉండేలా చూపించాడు పూరి. ఇంతలా మెగాస్టార్ జీవితంలో ఖైదీ సినిమాల పాత్ర ఉంది. అక్కడి నుంచి ఆయన జైత్రయాత్ర కొనసాగుతుండగా
2007లో శంకర్ దాదా జిందాబాద్తో సినిమాకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి ఎంట్రీ 2008లో ఆగస్టు 26న ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించాడు. తిరుపతిలో చిరంజీవి పాల్గొంటున్న మొట్టమొదటి బహిరంగ సభ కావడంతో మెగా ఫ్యాన్స్ పోటెత్తారు. ఆ సభ కోసం సుమారు 10 లక్షల మందికి పైగా హాజరైనట్లు సమాచారం. ఆ సభ రాత్రి 10 గంటలకి పూర్తయితే తిరుపతి నుంచి తెల్లారే వరకు వాహనాలు వెళుతూనే ఉన్నాయి. కనీ విను ఎరుగని ట్రాఫిక్ జామ్ తిరుపతిలో ఏర్పడింది. అంతవరకు ఏ సినీ రాజకీయ నాయకుడి సభకు రానంత జనం వచ్చారు. ఈ సినిమాలోనే చిరంజీవి పార్టీ పేరును, అజెండాను ప్రకటించారు. ఆయన పాలిటిక్స్లోనే ఎంట్రీ ఇచ్చే నాటికి ఉమ్మడి ఏపీలో 2024 నుండి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి మొదటిసారి సీఎం కావడమే కాకుండా ప్రజల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వైఎస్ఆర్ పాలన కొనసాగింది. అలా ఒక బలమైన రాజకీయ నాయకుడిగా ఏపీలో వైఎస్ఆర్ ఉన్నారు. 2009లో జరిగే సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీడీపీ పోటాపోటీగా ఉమ్మడి ఏపీలో ఉన్నారు. అలాంటి సమయంలో చిరంజీవి రాజకీయ ప్రవేశం చేశారు. అప్పటికే ఓ టర్మ్ ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకొని మళ్ళీ 2009 ఎన్నికల బరిలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారిపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆయన్ని దింపి చిరంజీవిని సీఎం చేయాలనే జ్వాల, కోరిక జనంలో లేవు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలోని 294 నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం నుంచి అభ్యర్థులను చిరంజీవి నిలబెట్టారు. తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి చిరు పోటీ చేయగా తిరుపతి స్థానం నుంచి మాత్రమే గెలుపొందారు. అలా మొత్తంగా కేవలం 294 స్థానాలకు గాను 18 స్థానాలకు మాత్రమే ప్రజారాజ్యం పరిమితం అయింది. 2009 ఎన్నికల్లో గెలిచిన వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు మరోసారి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2011 ఆగస్టులో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనమైంది. ఆ పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా కూడా చిరంజీవి కొనసాగారు. తిరుపతి సభ నుంచి చిరుకు మొదటి దెబ్బ. పార్టీ ఆవిర్భావ సభ రోజు 10 లక్షలకు మంది పైగా వచ్చిన జనం. అదే తిరుపతిలో చిరంజీవి రాజీనామాతో ఉప ఎన్నికలు వచ్చింది. పార్టీ ఆవిర్భావ సభ రోజు 10 లక్షలకు మంది పైగా వచ్చిన జనం. అదే తిరుపతిలో చిరు రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చింది. బస్టాండుకు దగ్గరలో మెగాస్టార్ సభ పెడితే జనం 1000 మంది కూడా రాలేరు. అప్పుడు ఆయన ఆకాశం నుంచి ఒక్కసారిగా నేలకు దిగారు. ఆ సమయం నుంచి చిరంజీవిపై రాజకీయ విమర్శలు వచ్చాయి. సినిమా వేరు, రాజకీయాలు వేరని చాలా మంది పొలిటికల్ విశ్లేషకులు తెలిపారు. రజనీకాంత్కు కూడా చిరంజీవి ఇచ్చిన సలహా, సినిమా హీరోలకు ఉన్న ఇమేజ్, రాజకీయ నాయకుడికి ఉన్న ఇమేజ్ చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇదే విషయాన్ని చిరంజీవి గ్రహించి రాజకీయాల్లోకి రావాలనుకున్న రజనీకాంత్ కమల్ హాసన్ కు కూడా ఒక సూచన ఇచ్చారు. రాజకీయాల్లోకి ఎంట్రీ మాత్రం ఇవ్వకపోయాడని ఆయన ఇలా సూచించారు. రాజకీయాల్లోకి రావాలన్న మీ ఆలోచన విరమించుకోండి. సూపర్ స్టార్ గా అందరివాడు అనిపించుకున్న మీరు పాలిటిక్స్ లోకి వచ్చి చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. మనలాంటి వారు ఈ రాజకీయాల్లో గెలవాలంటే చాలా కష్టం. అందుకే రాజకీయాలు వదిలేసి మళ్ళీ సినిమాల వైపు వచ్చారు. ఇక నుంచి సినిమాలే నా ఫస్ట్ లవ్ అని చిరంజీవి అన్నారు. 2017లో రీఎంట్రీ. రాజకీయాల నుంచి చిరంజీవి పూర్తిగా దూరమైన తన అభిమానుల కోసం 2017లో ఖైదీ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఒక హీరో సినిమా ప్రపంచానికి సుమారు 10 సంవత్సరాల దూరం అయితే, అదే సమయంలో చాలా మంది యంగ్ హీరోలు పోటీ పడుతూ బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తూ కొత్త అభిమానులను సంపాదించుకుంటున్న తరుణంలో 10 ఏళ్లు బ్రేక్ తీసుకున్న హీరో వెనక్కి వస్తే మునుపటి ఇమేజ్ ఉండదని పలువురు కామెంట్లు కూడా చేశారు. అలాంటి వారందరికీ ఖైదీ 150 సినిమాతో చిరు సమాధానం చెప్పారు. ఇక ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసి అప్పటి వరకు ఉన్న నాన్ బాహుబలి రికార్డును బద్దలు చేసింది. ఆ తర్వాత సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, బోలా శంకర సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులు నిరుత్సాహపరిచినా రాజకీయాల్లో చిరంజీవి ఓడిపోవచ్చు, కానీ సినిమాల్లో ఎప్పటికీ మెగాస్టారే అని ఆయన సినిమా ఓపెనింగ్స్ చెప్తాయి. ఎందుకంటే నాడు చిరంజీవి ఎంట్రీతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా సమూలంగా మారిపోయింది. డాన్స్లు, ఫైట్లు, పాటలు ఇలా అన్ని విభాగాల్లో ఆయన కొత్తదనాన్ని తీసుకొచ్చారు. తెలుగు సినిమా ఇంకెంత వృద్ధిలోకి వెళ్ళినా, ప్రపంచం గర్వించే సినిమాలు ఇంకెన్ని తీసినా వాటి వెనక చిరంజీవి అనే ఒక మహాశక్తి పాత్ర ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది.
చివరిగా తెలుగు సినిమాలో ఎన్ని మారినా ఎంతమంది వచ్చినా ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. భవిష్యత్తులో మరిన్ని సూపర్ హిట్ సినిమాలు చిత్ర పరిశ్రమకు అందించాలని కోరుకుంటూ పద్మవిభూషణ్ చిరంజీవికి ప్రత్యేక శుభాకాంక్షలు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.